హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ అంటే మన మెదడులోకి ఒక రెండు పేర్లు వస్తాయండి. ఒకటి హృతిక్ రోషన్, రెండు జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక సాంగ్లో పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందని మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళ నుంచే కాదు, ఇండియాలో చాలామంది కూడా చాలా చోట్ల అసలు వీళ్ళిద్దరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఎట్టకేలకు ఆశ నెరవేరింది. సో వీళ్ళిద్దరూ కలిసి వార్ 2 మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ సినిమాలో మరి వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారంటే గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ ఒక సాంగ్ చేయాలని. సో ఆ విధంగానే డైరెక్టర్ ఒక సాంగ్ని అయితే దీంట్లో పెట్టడం జరిగింది. నిన్న ఎప్పుడైతే వార్ 2 నుంచి ఈ సాంగ్ రేపొద్దున సాంగ్కి సంబంధించిన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి తెగెదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు. ఎందుకంటే ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ కదా. సో వీళ్ళిద్దరూ కలిపి చేస్తే ఎలా ఉంటుందని చాలా ఆసక్తిగా చూస్తారు. సో ఎట్టకేలకు ఈరోజు సలాం అనాలి అనే సాంగ్తో ఈరోజు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్స్లో స్టెప్స్ అయితే గ్రేస్ సూపర్, మామూలు స్టెప్స్ కాదు. కాకపోతే ఈ స్టెప్స్ని మన ఎన్టీఆర్ మూతి మీద మీసం కూడా సరిగ్గా రాని టైంలో అంతకంటే గొప్ప గ్రేస్ ఉన్న స్టెప్ని ఇంతకంటే అవలేవలగా వేశాడు. సో దానివల్ల ఇప్పుడు ఈ సాంగ్లో ఉన్న స్టెప్స్ నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ అభిప్రాయం. సో అంటే ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు సాంగ్ చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ వస్తున్నప్పుడు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారండి. మన టాలీవుడ్లోనే ది బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నారంటే ఇదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కూడా అయింది ఆ గ్లిమ్స్. సో గ్లిమ్స్ అయిన తర్వాత సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ తర్వాత వీడియో సాంగ్ మొత్తం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయిపోయింది, పెద్ద వైరల్ అయిపోయింది. మొత్తం రియాక్షన్స్ అన్నీ చాలామంది చేశారు. ఆ పాటతో ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్నారు మన వాళ్ళు. సో అంత గ్రేస్ ఉంది, అంత క్రేజ్ ఉంది ఆ సాంగ్కి. సో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ కాబట్టి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాకపోతే నిజంగా ఆ రేంజ్లో ఉందా అంటే నిజంగా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మైనస్ ఏంటంటే సాంగ్ అండి. నాటు నాటు సాంగ్ ఎంత గ్రేస్గా ఎంత మాస్గా ఉంటుంది, కానీ దీంట్లో ఆ రేంజ్లో లేకపోవడం వల్ల సో దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. మరి సాంగ్ మొత్తం మనం చూడలేదు కాబట్టి పూర్తిగా అభిప్రాయం తెలియజేయలేము. గ్లిమ్స్ అయితే అంతలా ఆకట్టుకోలేదు. సో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.